జనరల్‌గా మన ఇండియాలో రిటైర్మెంట్ వయసున్న అంటే 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల లోపున్న ప్రతి ఒక్క వ్యక్తులు గూడా మన ఇండియాలో చేసేటటువంటి యాక్టివిటీస్ ఏందంటే మార్నింగ్ లెగటం, కానీ టిఫిను, టీ తాగటం, ప్రశాంతంగా మళ్ళీ ఆ చైర్‌లో కూర్చొని రిలాక్స్‌గా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపటం ఎక్కువగా మన ఇండియాలో జరిగేటటువంటి దినచర్య అది. ఏది 60 నుంచి ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ చేసేటటువంటి యాక్టివిటీస్ అది. ఎక్కడో 100కి 20% మాత్రమే మార్నింగ్ లెగిసి పార్క్‌కెళ్ళి ఏదో జాగింగు, వాకింగు అలాంటి కబుర్లు చెప్పుకుంటా, ఏది సరదాగా కబుర్లు చెప్పుకుంటా చేసేటటువంటి వ్యక్తులు ఈళ్ళు. అంటే ఈ టైప్ వ్యక్తులు కొద్దిగా పర్వాలేదు. సో, దీని వలన కొంచెం వాళ్ళ యొక్క ఇది శారీరక మార్పులు జరుగుతా ఉంటాయి. ఏది 60 రిటైర్మెంట్ వయసు అంటే 60 సంవత్సరాలంటే చాలా ఎక్కువ ఏజే. సో, అక్కడ దాదాపు ఇప్పుడు మనకి 40, 50 దాటితేనే మనకి శరీరంలో ఉన్నటువంటి చాలా మార్పులు జరుగుతా ఉంటాయి మనకి తెలిసిందే. కానీ వాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ అంటే యోగా గాని లేదా వాకింగ్, జాగింగ్ ఇలాంటివి చేయటం వలన కొంచెం శక్తి అనేది రావటం, కండరాల్లో గూడా యాక్టివిటీస్ కొంచెం బలంగా ఉండటం, ఎముకలు గూడా బలంగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇప్పుడు చైనా వాళ్ళ గురించి చెప్పుకోవాలి. చైనా దేశంలోనే సీనియర్ సిటిజన్స్ ఏం చేస్తున్నారు? సరదాగా మనలాగా వాకింగ్, జాగింగ్‌తో సరిపెట్టుకోవట్లేదు. వాళ్ళు ఎక్కువగా ప్రెజెంట్ ట్రెండ్ అవుతుంది ఏందంటే అక్కడ కత్తిసాము, విసనకర్రలతోని ఏదే మామూలుగా సరదాగా ప్రాక్టీస్ చేయటము, డాన్స్‌లేయటం, చెట్టు వేలాడబడి వేలాడుతూ అలాంటి యొక్క విచిత్రమైనటువంటి చాలా చేయటం జరుగుతుంది ఇప్పుడు చైనాలో. కానీ ఈళ్ళు ఎక్కువగా ఏరోబిక్, స్ట్రెచింగ్, ఎక్సర్‌సైజ్ లాంటివి కాకుండా ఇలాంటివి చేయటం వలన బెనిఫిట్ చాలా ఉందని గూడా అక్కడ వైద్యులు ఆ చైనాలో ఉన్నటువంటి వైద్యులు చెప్పడం జరుగుతుంది. దీని వలన వాళ్ళు చెప్పడం వలన ఇక్కడ ఎక్కువగా ఇది ట్రెండింగ్ అవుతుంది. ఈ ట్రెండింగ్ గూడా ఎక్కువగా ఎక్కడ జరుగుతుందంటే ఏది సంఘాయిలోని బ్లీచింగ్ అలాంటి ఏరియాలో ఎక్కువగా 60 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులు ఎక్కువగా రిటైర్మెంట్ అంటే అక్కడ చైనాలో రిటైర్మెంట్ వయసు వచ్చేసరికి మగవారికొచ్చేసరికి 60 సంవత్సరాలు. అదేవిధంగా ఆడవాళ్ళకొచ్చేసరికి 58 సంవత్సరాలు అక్కడ రిటైర్మెంట్ వయసు వచ్చేసరికి. మనకి ఎన్ని సంవత్సరాలు 62 సంవత్సరాలు ఏమో ఉన్నట్టుంది. సో, ఇక్కడ ఎక్కువ గూడా అక్కడ గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేసిందేందంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఉన్నటువంటి వ్యక్తుల వలన మనకి ఆర్థికంగా మనకి చాలా లాస్ జరుగుతుందనేది గూడా ఇక్కడ ప్లాన్ ఏసారు వాళ్ళు. ఆ ప్లాన్ ప్రకారం ఈళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే మన యొక్క ఆర్థిక రంగంలో ఈళ్ళ పాత్ర గూడా ఈళ్ళను గూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు గూడా చేస్తున్నారు చైనా వాళ్ళు. ఇక్కడ మన దేశంలో చూసుకుంటే మన భారతదేశంలో ఎలాంటి యాక్టివిటీస్ అనేది జీరో. అలాంటి మన యాక్టివిటీస్ చేయరు. పట్టించుకోరు గూడా. ఏది నెల నెల పెన్షన్‌లు ఇవ్వటం ఇస్తున్నారా లేదా? మా గవర్నమెంట్ పెన్షన్‌లు ఇస్తుందా లేదా? అనేది చెప్పుకుంటాం తప్పితే ఇక్కడ చెప్పుకుంటాం తప్పితే గవర్నమెంట్ గూడా ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ వయసున్న వారిని ఫోకస్ చేసి హెల్త్ పరంగా అనేక విధాలుగా వాళ్ళని దృఢంగా చేసేటటువంటి యాక్టివిటీస్ అనేది మన గవర్నమెంట్ చేయదు. సో, ఇక్కడ చైనాతో పోల్చుకుంటే మన ఇండియాతో పోల్చుకుంటే చైనా వోళ్ళు ముసలితనం కంటే రిటైర్మెంట్ వయసు సీనియర్ సిటిజన్స్ ఎక్కువ గూడా అవుతున్నారు. వాళ్ళేసిన ప్లాన్ ఏందంటే ఇక్కడ ఆర్థికంగా ఈళ్ళ వలన ఈ ముసలివారు ఎక్కువ అవ్వటం వలన ఆర్థికంగా నష్టం జరుగుతుందని ఈళ్ళను గూడా మనం ఇన్వాల్వ్ చేస్తే ఆర్థిక రంగంలో ఇన్వాల్వ్ చేస్తే చాలా బెనిఫిట్లు జరిగే అవకాశం ఉందని గూడా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం గూడా వారి గురించి ఏ విధంగా మనం యాక్టివిటీస్ కొనసాగించాలనేది గూడా ఆలోచిస్తున్నారు. సో, ఏదైనా వీళ్ళు చేసేటటువంటి ఈ యొక్క ప్రాక్టీస్‌లు మనం చూస్తే కత్తిసాము ఇలాంటి వెరైటీ ఇటువంటి చెట్టు మీద వేలాడతా డాన్స్ ప్రాక్టీస్ ఇలాంటివి గూడా చాలా అద్భుతం, మంచిదే. ఎందుకంటే బాడీకి శరీరానికి చాలా ఎక్సర్సైజ్. దీని వలన కండరాలు గూడా సడలు కూడా కరెక్ట్‌గా ఉండటం, కండరాలు బలంగా చేకూరటం, అదేవిధంగా మన వారి యొక్క ఎముకలు గూడా బాగా స్టిఫ్‌గా దృఢంగా ఉండటం గూడా ఏర్పడటం జరుగుతుంది. దీన్ని గూడా అక్కడ వైద్యులు గూడా దృఢపరిచారు. ఆ వైద్యులు చెప్పినటువంటి ఈ విషయాలను గూడా వీరు కరెక్ట్‌గా పాటిస్తున్నారు. అది ఇప్పుడు అక్కడ ట్రెండింగ్ అయింది.
అదేవిధంగా వీళ్ళు గవర్నమెంట్ కూడా చాలా అటువంటి చర్యలు తీసుకున్నారు. అక్కడ పెద్దవారిని ఏ విధంగా ఇన్వాల్వ్ చేయాలి అని కూడా వాళ్ళు చేయడం. అదేవిధంగా వాళ్ళు సిల్వర్ హెయిర్ ట్రైన్ జర్నీ అని కూడా ఒక పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అక్కడ ఆ సిల్వర్ జర్నీలో ఏం జరుగుతుందంటే ఆ ట్రైన్లో ప్రయాణించేటప్పుడు అక్కడ ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా భోజనం అంటే ఫుడ్ అనేది చాలా ఫ్రీగా ఇచ్చేసేస్తారు. అక్కడే ఆ ట్రైన్లోనే హెల్త్కి సంబంధించినటువంటి వైద్య పరికరాలు ఉంటాయి. అక్కడే మామూలుగా ఏదైనా ఇచ్చేయాలన్నా కానీ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి దీనికి సిల్వర్ ఎకానమీ వలన వారికి ఎంత వస్తుందండి? సిల్వర్ ఎకానమీ వలన వాళ్ళు ప్రజెంట్ 6% ఆర్థిక వృద్ధి చెందుతుందన్నమాట. సిల్వర్ ఎకానమీ వాళ్ళు చేసినటువంటి ఇది యాక్టివిటీస్ అనమాట. ఇవి సీనియర్ సిటిజన్స్కి. సో దీనిని ఈ యొక్క సిల్వర్ ఎకానమీని 2035కి వీళ్ళు ఎక్కువగా 9% వృద్ధి చెందించాలని కూడా ఒక ప్లాన్ ప్రకారం వీళ్ళు చాలా ముందడుగు వేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎక్కువగా దాదాపు 80 సంవత్సరాలు చైనాలో 80 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళు కూడా డ్యాన్స్ ప్రాక్టీస్లు కూడా చేస్తున్నారు. ఇది ఒక అద్భుతం. ఎందుకంటే మన ఇండియాలోకి వస్తే 80 సంవత్సరాలు అయితే అలాంటి యాక్టివిటీస్ చేస్తారా? చేయరు. కానీ మన ఇండియా గవర్నమెంట్ కూడా ప్రోత్సాహం అనేది చాలా తక్కువ ఉండిద్ది. మన వాళ్ళు ఎక్కువగా ఏంటంటే కాన్సన్ట్రేషన్ చేసేది ఏదన్నా డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కానీ మీరు వాకింగ్ చేయండి, డైలీ 2 hours 2 kilometers నడవండి, సో ఇలాంటివి చెబుతారు. లేకపోతే యోగా అలాంటివి చేయండి అని చెబుతారు. అంతేగాని ఇలాంటి కత్తులు పట్టుకొని సాంగ్ చేయండి లేదా డాన్సులు వేయండి సో వీళ్ళు అలా చెట్టు కింద మామూలుగా తలక్రిందులుగా వేలాడుతూ కూడా అలా తలక్రిందులు వేలాడేటువంటి ఎక్సర్సైజులు కూడా చేస్తున్నారు. 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉండే వయసు వాళ్ళు కూడా ఇలాంటి ప్రాక్టీసులు చేస్తున్నారంటే మనం చెప్పుకోవాలి. సో ఇలాంటి అన్ని కూడా అన్నిటి కూడా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి కూడా సోపానాలకు మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి యాక్టివిటీస్ కూడా మన భారతదేశంలో కూడా కొనసాగించాలని కొంచెం దృష్టి పెట్టాలి. మన సీనియర్ సిటిజన్స్ మీద దృష్టి పెట్టి వాళ్ళని కూడా అన్నిట్లు కూడా కొంచెం ఎక్సర్సైజ్ అలాంటి ఆటలు అన్నిటిలో కూడా కొంచెం